మీకిది తెలుసా? మన ఇంటి చుట్టూ కనిపించే చీమలు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులైన జీవులని, చీమలకు ఓ అద్భుతమైన ప్రపంచం ఉంది అని. అవును, ఇవాళ మనం చీమల గురించి మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనుషుల కంటే ఎక్కువగా ఉన్న జీవులు చీమలే. కొన్ని సర్వేల ప్రకారం ఈ భూమిపై సుమారు 200 ట్రిలియన్ చీమలు ఉన్నాయట. చీమల సామాజిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చీమలని సమాజ జీవులు అని అంటారు. ఎందుకంటే అవి పనులను పంచుకొని ఎంతో క్రమశిక్షణతో ఆ పనులను పూర్తి చేసుకుంటాయి. ఒక్కో చీమ తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తూనే తనకన్నా ఎక్కువగా తన తోటి సమాజం గురించి కష్టపడుతూ ఉంటాయి. అందుకే సమాజంలో చీమలు ఆదర్శప్రాయులు. చీమల్లో కూలీ చీమలు, మగ చీమలు, రాణి చీమలు అని ఉంటాయి. ప్రతి చీమ తన పాత్రను చక్కగా నిర్వహిస్తుంది. రాణి చీమలేమో గుడ్లు పెడతాయి, కూలీ చీమలేమో వాటిని రక్షించడం, చీమ పిల్లలకు చీమలకు కావలసిన ఆహారం అందించడం, ఇంకా గూడు కట్టడం, వాటిని రిపేర్ చేయడం వంటి పనులు చేస్తాయి. చీమలు మట్టితో తమ గూడును నిర్మించుకుంటాయి. అయితే చీమలు నిర్మించుకున్న ఈ గూడులో ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో రకమైన పని కోసం వాడతాయి. చీమలు మాట్లాడలేవు, కానీ అవి తమ శరీరం నుంచి ఫెరోమిన్ అనే ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తూ ఒకదానితో ఒకటి మాట్లాడగలుగుతాయి. ఈ ఫెరోమిన్ల ద్వారా ఆహారాన్ని వెతకగలుగుతాయి, ప్రమాదాన్ని కూడా ముందే గ్రహించగలుగుతాయి. చీమలకు తల ముందు భాగంలో 2 ఫీలర్స్ ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడుందో కనుక్కోవడానికి, ఇతర చీమలకు సమాచారం అందజేయడానికి ఉపయోగపడతాయి. ఇక చీమల బలం విషయానికి వస్తే, చీమల బలం గురించి వింటే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే అవి దాదాపుగా తమ బరువు కన్నా 50 రెట్లు ఎక్కువ బరువును మోయగల శక్తిని కలిగి ఉంటాయి. చీమలు తమ చిన్న మెదడుతో చాలా తెలివిగా పనిచేస్తాయి. వాటికి ఓ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక విధానం ఉంటుంది. కొన్ని చీమలు అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తిండి వెతికి వాళ్ళ సంఘానికి అందచేస్తాయి. చీమలు ఒకదానికి ఒకటి ఎదురైనప్పుడు తలలు తాకించుకోవడం మనమందరం గమనించే ఉంటాం. ఎప్పుడైనా మీరు ఆలోచించారా అవి అలా ఎందుకు చేస్తాయి అని? అవి అలా ఎందుకు చేస్తాయంటే ఆహారం దొరికే చోటు గురించి, అక్కడికి వెళ్ళే దారి గురించి ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాయి. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో, ఎడారుల నుంచి మొదలు పెడితే అడవుల దాకా, చీమలు తమకు తగిన జీవన శైలిని రూపొందించుకొని జీవిస్తూ ఉంటాయి. కొన్ని చీమలు భూమి మీద, కొన్ని చీమలు చెట్ల మీద, కొన్ని చీమలు నీటి మీద కూడా తేలియాడుతూ జీవిస్తూ ఉంటాయి. కొన్ని చీమలు చాలా హానికరంగా ఉంటాయి. ఉదాహరణకి ఫైర్ యాంట్స్ అనే చీమలు. ఇది కుట్టినప్పుడు మంటగా అనిపిస్తుంది, దద్దులు కూడా వస్తాయి. కొన్నిటి విషం వల్ల అలర్జీ కూడా వస్తుంది. మరి ఇంతకీ మీకు తెలుసా ఈ చీమల గురించిన నిజాలు? ఒకవేళ తెలియకపోయినా మరేం పర్వాలేదు, ఇప్పుడు మీకు ఇది తెలిసిపోయింది కదా. అలాగైతే కామెంట్ రూపంలో చెప్పండి, మీకు ఈ వీడియోలో ఏ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి
నాకు మోటివేషనల్ గా ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.